గైస్ ఫైనల్లీ నథింగ్ స్థానాలను మాత్రం కంప్లీట్గా మాడిఫై అయితే చేశారు. ఇప్పుడు మనం మ్యాక్సిమం ప్రతి టాగల్ని మనకు నచ్చినట్టు రీసైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆటో బ్రైట్నెస్ ఫీచర్ని కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బ్రైట్నెస్ బార్ సైజుని కూడా కొంచెం పెంచారు. కింద ఉన్న విడ్జెట్స్ దగ్గరికి వస్తే విడ్జెట్స్కి యాక్సెసిబిలిటీ అయితే పెంచారు. మ్యాక్సిమం ప్రతి యాప్కి సంబంధించి ఒక విడ్జెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ నార్మల్ స్లైడ్లో మొత్తం నథింగ్ విడ్జెట్స్ అయితే ఉంటాయి. అదే రైట్కి స్వైప్ చేస్తే థర్డ్ పార్టీ విడ్జెట్స్ అన్నీ ఉంటున్నాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే అది ఇంకా బేటాలోనే ఉందనుకోండి, మనం ఇప్పుడు ఫొటోస్ విడ్జెట్ని నథింగ్ టు నథింగ్ షేర్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనం ఎవరికైతే షేర్ చేసామో వాళ్ళు దీనికి రియాక్ట్ కూడా అవ్వచ్చు. బట్ ఇది చేయాలంటే మనం నథింగ్ అకౌంట్ అయితే సైన్ అప్ అయి ఉండాలి. మన స్నేక్ గేమ్ ఆడుకోవడానికి ఇప్పుడు సపరేట్ ఒక విడ్జెట్ని అయితే ప్రొవైడ్ చేశారు. 2 టైప్స్ ఆఫ్ డ్రావర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటేమో నార్మల్ డ్రావర్, ఇంకోటేమో స్మార్ట్ డ్రావర్. ఎక్కడో చూసినట్టుందే. ఎనీవేస్ కంపెనీ క్లెయిమ్ చేయడం ఏంటంటే ఇది ఏఐని యూజ్ చేసుకుని యాప్స్ అన్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేసి మనకి ఆర్డర్ వైజ్ ప్లేస్ చేస్తుందని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏఐని యూజ్ చేసేది అయితే ఏం లేదు, ఇది జస్ట్ స్మార్ట్ థింగ్స్ మాత్రమే. అండ్ నార్మల్ డ్రావర్లో కూడా చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే యాప్స్ని పిన్ అయితే చేసుకోవచ్చు. ఈ పిన్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా యాప్స్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ లిమిట్ అయితే ఏం లేదు, ఎన్ని యాప్స్ కావాలంటే అన్ని యాప్స్ పిన్ చేసుకోవచ్చు. ఈ నార్మల్ డ్రావర్ 3 లేయర్స్లో అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ లేయర్లో రీసెంట్లీ యూజ్డ్ యాప్స్ అన్నీ ఉంటాయి. సెకండ్ లేయర్లో మనం ఏ అయితే యాప్స్ని పిన్ చేసుకున్నామో ఆ యాప్స్ అయితే ఉంటాయి. థర్డ్ లేయర్లో మిగతా యాప్స్ అన్నీ ఉంటాయి. నాకు కొంచెం కామెడీగా అనిపించిన ఫీచర్ ఏంటంటే మనం ఇప్పుడు యాప్స్ని హైడ్ కూడా చేసుకోవచ్చు. ఈ హైడ్ చేసుకునే యాప్స్ ఎక్కడ ఉండవు, మనం జస్ట్ యాప్ డ్రావర్లో రైట్ స్వైప్ చేస్తే కనబడతాయి. ఏ పాస్వర్డ్ కానీ అథెంటికేషన్ కానీ ఏమీ లేవు. ఇంకో ఉన్న ఉపయోగం ఏముంది. వీళ్ళు పాపప్ వ్యూని అయితే కొంచెం అప్గ్రేడ్ అయితే చేశారు. మనం దీన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోవాలి. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు మల్టీటాస్కింగ్ అయితే కొంచెం ఈజీ అవుతుంది. దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి మనకి ఏమైతే యాప్ కావాలో యాప్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని పాపప్ వ్యూని సెలెక్ట్ చేసుకుంటే మనం పాపప్ వ్యూలోకి వెళ్ళిపోతాం. దీన్ని అయితే మనం ఇప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అది రీసైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనం ఫాస్ట్గా రైట్కి స్వైప్ చేస్తే ఇది ఒక ఐకాన్లా మారిపోయి అలా ఉంటుంది. మనకు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆ పాపప్ వ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. కొన్ని అయితే చెప్పాలి అంటే లైక్ నథింగ్ బేసిక్గా నథింగ్ స్టైల్ అయితే పోయింది, ఆ నథింగ్ ఫాంట్ పోయింది. ఆ సెట్టింగ్స్లో ఏదో హెడ్డింగ్ తప్ప మిగతా ఇంకెక్కడ కూడా మీరు నథింగ్ ఫాంట్ అయితే చూడరు. సెట్టింగ్స్ అంటే గుర్తుకొచ్చింది. సెట్టింగ్స్లో కూడా నీట్గా అన్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ప్లేస్ చేశారు. దీనివల్ల ఏంటంటే మనం ప్రతి ఆప్షన్ని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నథింగ్ గ్యాలరీ గురించి ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయాలి. ఇదైతే ఓఎస్ అప్డేట్తో అయితే సంబంధం లేదు. మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. OS 2లో ఉన్న చేసుకోవచ్చు, OS 3లో ఉన్న చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది ఇంకా బీటాలోనే ఉంది. UI అయితే మాత్రం చాలా క్లీన్గా నీట్గా ఉంది. అండ్ ఫొటోస్ని కూడా ప్రాపర్ కేటగిరీ వైజ్ డివైడ్ చేసి అయితే ప్లేస్ చేస్తుంది. కొంచెం నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, కానీ గ్యాలరీలో మనం డైరెక్ట్గా అయితే ఎడిట్ చేసుకోలేం. ఆ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తుంటే వేరే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. అదొకటి కొంచెం ఏమన్నా స్టేబుల్ వచ్చిన తర్వాత ఏమన్నా ఫిక్స్ చేస్తారేమో చూడాలి. అండ్ ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ కూడా ఎనేబుల్ చేశారు. ఇప్పుడు మనం ఫొటోస్ని కానీ ఆబ్జెక్ట్స్ని కానీ డైరెక్ట్ లాంగ్ ప్రెస్ చేసి డ్రాగ్ చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసి చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను 2 స్పెషల్ ఫీచర్స్ గురించి అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి.
ఒకటి వచ్చేసి మన ఓఎస్ 3.2 అప్డేట్కి ముందు ఒక చిన్న సాఫ్ట్వేర్ ప్యాచ్ అయితే వదిలేరు. దాంట్లో BGMI 90 FPS అప్డేట్ అయితే చేశారు. దీని గురించి ఎవరు ఎక్కడ ఏమీ పెద్ద డిస్కషన్ అయితే చేయలేదు, పెద్ద మాట్లాడలేదు, ఎందుకో నాకు తెలీదు. బట్ అప్డేట్ తర్వాత మోస్ట్ ఫేమస్ AI ఫీచర్ అయినా సర్కిల్ టు సెర్చ్ అయితే వర్కౌట్ మొదలైంది. దీనికి సంబంధించి ప్యాచ్ అయితే ఏం రాలేదు, కానీ మరి అవుట్ ఆఫ్ నోవేర్ 2 days అయితే వర్క్ అవ్వలేదు, ఫస్ట్ 2 days. దాని తర్వాత నుంచి అయితే వర్క్ అవుతుంది. నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చి బాగానే ఉంది. అంటే చాలామందికి ఓఎస్ అప్డేట్ తర్వాత కొంచెం డివైస్ హార్డ్ అయింది, UI హార్డ్గా ఉంది, స్మూత్ ఎక్స్పీరియన్స్ లేదు అంటున్నారు. నేను అలాంటిది అయితే ఏం ఫేస్ చేయలేదు, నేనైతే స్మూత్గానే వాడాను. అండ్ ఓవరాల్ నా రేటింగ్ వచ్చేసి ఈ అప్డేట్కి 3.5 out of 5. ఎందుకంటే ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేసి ఉండొచ్చు. నథింగ్ OS 1 to నథింగ్ OS 2 కంపేర్ చేసుకుంటే డ్రాస్టిక్ చేంజ్ అయితే వచ్చింది. అంత డ్రాస్టిక్ చేంజ్ అయితే ఇందులో లేదు. ఇంకా చేంజెస్ అయితే చేయొచ్చు, చూద్దాం ఫర్దర్ ఏమన్నా సాఫ్ట్వేర్ ప్యాచెస్లో వస్తుందేమో. ప్రెజెంట్ అయితే మాత్రం 3.5. చూసారు కదా, వీడియో ఎండ్ వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ నథింగ్ ఫోన్స్ ఉన్న ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు.